నమస్తే ఫ్రెండ్స్, సాయి చరణి ఎలక్ట్రానిక్స్ అందరికీ నమస్కారాలు. నా దగ్గరికి పానాసోనిక్ సెట్ రావడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్లు రెండు ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. ఇది 190 ఈ 12 వోల్ట్ అవుట్పుట్ ఇస్తాయి. ఇది 390 అవుట్పుట్ ఇస్తుంది. అలాగే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి పిఎస్ ఆన్ అని రాసి ఉంది. ఇక్కడ చూడండి, జూమ్ చేశాను. ఇక్కడ చూడండి, పిఎస్ ఆన్ రాసి ఉంది కదా. ఇక్కడ ఇది బిఎల్ ఆన్ అని రాసి ఉంది. ఇక్కడ పిఎస్ ఆన్ బిఎల్ ఆన్ అని రాసి ఉంది. ఒకసారి తిప్పి చూస్తే కాబట్టి ఈ సెట్లో నాకు ఎటువంటి వోల్టేజ్ రావడం లేదు. స్టార్టింగ్ చూశాను, ప్రైమరీ సెక్షన్లో చూశాను, సెకండరీ సెక్షన్లో చూశాను, మోస్ఫెట్లు కూడా చూశాను. అలాగే నాకు ఒక దగ్గర షార్టింగ్ దొరికింది. ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, ప్రైమరీ సెక్షన్లో కెపాసిటర్ అనేది షార్ట్ అనేది చూపించడం జరిగింది నాకు. అలాగే ఆ షార్ట్ ఏంటి అంటే ఈ ఐసీని నేను రిప్లేస్ చేశాను. ఈ కెపాసిటర్ ఉంది కదా, ఇది స్టార్టింగ్లో చూపెట్టింది. కావున నేనేం చేశానంటే ఈ అవుట్ ఆఫ్ కప్లర్ పక్కన ఉంది కదా, ఈ పోర్ట్లో చూస్తే స్టార్టింగ్ అనేది చూపించింది. ఈ ఐసీ బదులు వేరే ఐసీ చేంజ్ చేశాను. ఇక్కడ ఈ ఐసీ తీసేసి వేరే ఐసీ వేయడం జరిగింది. ఇది చూడండి, ఈ ఐసీ తీసేసాను, పాతది కొత్తది వేసాను. అప్పుడు నాకు వోల్టేజ్ అనేటి ఇలా జనరేట్ అయినాయి. చూడండి ఒకసారి, ఇక్కడ ప్రాపర్గా రాసి ఉంది 12 వోల్ట్ ప్లస్ 12 వోల్ట్ ప్లస్ గ్రౌండ్ 12 వోల్ట్ ప్లస్ గ్రౌండ్ సిఎన్ ఎస్ఎల్ అండ్ ఎల్పిటి పిఎస్ ఆన్ పిటిఎం బిఎల్ ఆన్ అని రాసి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఇంటెన్సిటీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పిడబ్ల్యూఎం ఐసీ ఉంటుంది కదా, కాబట్టి ఇది వచ్చేసి బిఎల్ ఆన్ తర్వాత బిఎల్ ఆన్ నుంచి ఈ పీడబ్ల్యూఐసికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లైట్ 1 అండ్ బ్యాక్ లైట్ 2, బ్యాక్ లైట్ మైనస్, బ్యాక్ లైట్ ప్లస్ అనే మైనస్ రెండు ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇది ప్రొటెక్షన్లోకి వెళ్తుందండి. ఒకసారి మనం చూద్దాము, బ్యాక్ లైట్ కనెక్షన్ ఇచ్చేసి చూద్దాము, ఒకసారి సప్లై ఎంత వస్తుంది అనేది చూద్దాము. కాబట్టి మనము ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఎంత వోల్ట్ వస్తుంది, స్టాండ్ బై రిలీజ్ చేశాక ఎంత వోల్ట్ వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. స్టాండ్ బై రిలీజ్ చేద్దాము. రిలీజ్ చేశాక కరెక్ట్ ఇండికేటర్ రెడ్ నుంచి గ్రీన్ మారుతుంది. స్టాండ్ బై రిలీజ్ అయినా అక్కడ ఇప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వచ్చేసి వోల్టేజ్ 7.15 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ప్యానల్ వోల్టేజు మరియు బ్యాక్ లైట్ వోల్టేజు ఇవ్వలేదు, అందుకోసం తక్కువ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ లైట్ ఇవ్వలేదు కాబట్టి అందుకు ఇది ప్రొటెక్షన్లోకి వెళ్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి సేమ్ వోల్టేజ్ వస్తుంది, 7.15 వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ లైట్ ప్రొటెక్షన్లోకి వెళ్తుంది కాబట్టి ఇది 7.15 వస్తుంది, ఇలా వస్తుంది. కాబట్టి ఒకసారి మనము బ్యాక్ లైట్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ లైట్ యాడ్ చేస్తున్నాను, చూడండి. మైనస్ ప్లస్లో పెట్టాను, ప్లస్ వేసి బ్యాక్ లైట్ 1లో పెడుతున్నాను. చూడండి ప్లస్ బ్యాక్ లైట్ 1లో పెట్టి ఒకసారి స్టాండ్ బై రిలీజ్ చేద్దాము. రిలీజ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి బ్యాక్లైట్ వచ్చి వెలిగింది కదా. ఇప్పుడు వోల్టేజ్ వచ్చేసి సేమ్ వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్, 7.15 వస్తుంది. కాబట్టి ఇది ప్రొటెక్షన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సేమ్ 7.14 15 వస్తుంది. బ్యాక్లైట్ కూడా స్లో గ్లో అవుతుంది. కాబట్టి బ్యాక్లైట్ డబుల్ యాడ్ చేద్దాము. రెండు 1 2ను జంపర్ కొట్టాను. అక్కడ 1 and 2 ఈ L1 and L2 జంపర్ కొట్టాను. ఇప్పుడు చూద్దాము ఎంత వస్తుందో ఒకసారి. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు బ్యాక్లైట్ కూడా ఫుల్ గ్లో అయింది. ఒక్కసారి మెటీరియల్ జరుపుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 12 వస్తుంది కదా, 12.28 29 ఇలా వస్తుంది కదా. ఇది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే పొటెన్షియల్లోకి వెళ్ళింది కాబట్టి అలా తక్కువ చూపెడుతుంది మనకు. మనం అనుకుంటాము కొన్నిసార్లు ఎందుకు తక్కువ చూపెడుతుంది అని చెప్పేసి అనుకుంటాం ఫ్రెండ్స్. అలా ఉండదు, ఇలా కూడా ఒకసారి చెక్ చేసి చూడాలి. ఇప్పుడు నాకు ఇది ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయింది. ఇది వచ్చేసి PWM IC ప్రాబ్లం ఉండే మార్చేసిన. ఇప్పుడు ఓకే అయింది సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.